డివైన్ సోల్ కు స్వాగతం. మనం నిత్యం ధనం వెంట పరిగెడుతూనే ఉన్నాం. కానీ ఒకసారి ఆలోచించారా, కేవలం ధనం ఉంటే మనకు నిజమైన ఆనందం వస్తుందా? ధనం అవసరం, కానీ అది ఒక్కటే కాదు. మన జీవితం సంపూర్ణం కావాలంటే అష్టలక్ష్ముల కృప అవసరం. ఆదిలక్ష్మి సృష్టి ప్రారంభం నుండి మనకు తోడుగా ఉండే ఆధ్యాత్మిక శక్తి. మన మనసుకు శాంతిని, మన జీవితం సార్థకంగా మారే మార్గాన్ని చూపిస్తుంది. ధనలక్ష్మి కష్టానికి ఫలితంగా వచ్చే సంపద, ఐశ్వర్యం. కానీ ధనంతో పాటు ధర్మాన్ని గుర్తు చేస్తూ మన జీవితం సమతుల్యం చేయాలి. ధాన్యలక్ష్మి మన ఇంట్లో అన్నం ఎప్పుడూ తక్కువ కాకుండా కాపాడుతుంది. ఆహారంలో సమృద్ధి ఉండేలా చేసే కుటుంబానికి సంతృప్తిని ఇస్తుంది. గజలక్ష్మి గౌరవం, ప్రతిష్ట, వైభవం. మన జీవితాన్ని రాజసంగా మార్చి సమాజంలో గౌరవాన్ని కలిగిస్తుంది. సంతానలక్ష్మి కుటుంబంలో నవ్వులు, సంతోషం నిండాలను కోరుకునే తల్లి. పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు కాపాడుతూ కుటుంబ బంధాలను బలపరుస్తుంది. వీరలక్ష్మి మనలో భయాలను తొలగించి ధైర్యాన్ని నింపే శక్తి. సమస్యలతో పోరాడే శక్తిని ఇచ్చి మనకు అజయత్వాన్ని ఇస్తుంది. మన ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని ఆశీర్వదించే లక్ష్మి. మన కష్టానికి గెలుపు జోడించి మన కలలను నిజం చేస్తుంది. విద్యాలక్ష్మి జ్ఞానం, బుద్ధి, వివేకం అన్నీ ఆమె కృపతోనే లభిస్తాయి. మన ఆలోచనలకు వెలుగు ఇచ్చి సరైన మార్గంలో నడిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, కేవలం ధనం ఉంటే సరిపోతుందా, లేక ఈ 8 లక్షల ఆశీర్వాదం మనకు కావాలా? అష్టలక్ష్ముల కృప ఉంటేనే మన జీవితం సంపూర్ణ అవుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. థ్యాంక్ యూ.